Hey guys, welcome back to Kishore Village Vlogs. గైస్ ఈ రోజు అయితే మనకు రెక్కలకొండ పల్లి దగ్గర అయితే శ్రీ మల్లాలమ్మ ఇక్కడ జాతర అయితే జరిగిపోతున్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడికే వచ్చాం మనం అయితే. ఇదో ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, ఆర్చ్ కి అయితే ఫుల్లీ లైట్లు అయితే వేసేసింటారు. చూడండి గైస్, మొత్తం ఫుల్లీ లైట్లు అయితే వేసేసింటారు. అంటే నేను ఇన్నేళ్లలో ఇంతవరకు అయితే ఈ టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. అంటే టెంపుల్ కి వెళ్ళాను, బట్ జాతరకి అయితే వెళ్ళలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం అయితే జాతరకి అయితే వెళ్తున్నాను. అంటే ఇంత పక్కన ఉండి కూడా నేను ఇన్ని రోజులకైతే వెళ్తున్నాను. మీరు ఇంతవరకు ఎప్పుడైనా ఈ జాతరకి అయితే వచ్చిండే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను సుమారు ఏం లేదు, నేను ఇప్పటి వరకు అయితే అస్సలు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే రండి, మీతో పాటు నేను కూడా అయితే చూస్తాను అనమాట. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనే వెళ్ళలేదండి, ఇంకా మాక్సిమం మన వాళ్ళు ఎవరు వెళ్ళింటారు. ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి, వాళ్ళకైతే చూసేస్తారు. వీడికి వచ్చినాడు మళ్ళీ కొండ అవన్నీ చెప్పుకోలేదు. చూడండి గైస్, అక్కడ కనిపిస్తుంది చూడండి, అది రెక్కలకొండపల్లి దగ్గర శ్రీ మల్లాలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకు జాతర అయితే భారీగా అయితే జరిగిపోతున్నది. అంటే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మొత్తం లైట్లు అయితే వేసింటారు. అక్కడ స్టార్టింగ్ లో చూపించాను కదా మీకు కూడా, అక్కడ కూడా అయితే లైట్లు అయితే వేసింటారు అనమాట. ఇక్కడ వచ్చి మనకు అన్నప్రసాదం అయితే పెడుతున్నారు, అది కూడా అయితే చూడండి గైస్. చూడండి, ఇక్కడ అన్నప్రసాదాలు కూడా అయితే పెడుతున్నారు. మనము ఇంకా టెంపుల్ పైకి అయితే వెళ్దాము, ఇంకా దేవుణ్ణి అయితే చూద్దాము వెళ్ళి. గైస్, ఇక్కడ మనకు వచ్చి వీరబ్రహ్మమ్మ గారి కథ అయితే జరుగుతున్నది. మనకు ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మనము పైకి వెళ్ళి దేవుని దగ్గర అయితే చూసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికైతే వద్దాము. మనకు కథ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా అయితే రెడీ అయితే అవుతున్నారు అందరూ. గైస్, ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, మనకు ఇదానే అనమాట. చాని బండ్లు అయితే వస్తాయి. అదో టెంపుల్ అక్కడ ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడికే అయితే వెళ్తున్నాము. అదో చూడండి, మనకు నడుచుకొని వస్తే ఆ దాని అయితే వెళ్ళాలి. మనము మీకోసం అని చెప్పి దాని అయితే వచ్చాను, ఎందుకంటే చానిబండ వెళ్ళే రూట్ కూడా అయితే మీకు అయితే చూపించాలి కదా, అందుకని చెప్పి అయితే ఈ పక్క అయితే వచ్చాను. మనం దిగేటప్పుడు అయితే ఆ పక్క వెళ్తాము, ఆ దాన మీకు అటు సైడ్ నుంచి కూడా అయితే చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి వీరబ్రహ్మ స్వామి నాటకము అయితే చూపిస్తున్నారు. అంటే ఇంకా మొదలవ్వలేదు, మొదలైనాక మళ్ళీ ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ పైకి అయితే వెళ్దాం మనం. ఇక్కడ గుడ్డు కనిపిస్తున్నది చూడండి, పైన అయితే మనోడు అయితే పైన కూర్చొని ఉన్నాడు. అంటే ఇక్కడ మొత్తం మబ్బు ఉంది, అట్లే సరిగ్గా అయితే కనపడలే. ఎట్లా దారి ఉందో తెలియదు, కానీ అంత పైకి అయితే ఎక్కి అయితే కూర్చున్నాడు చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట టెంపుల్ అయితే ఉన్నది. మనం నడుచుకొని రావాలంటే ఆ దాని అయితే రావాలి, బట్ మనం ఈ దాని అయితే వచ్చాము. ఇక్కడే అనమాట టెంపుల్ అయితే, మొత్తం డెకరేషన్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ వద్దా చూడండి, ఇప్పుడు ఇదంతా మొత్తం కొండల్లో, ఇదంతా లోయ. ఇక్కడ కనిపిస్తుంది కదా దారి, ఇట్లా మనకైతే గుహ ఉందన్నమాట. అంటే అమ్మవారు ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ అట్లా అమ్మవారి చుట్టూ ఇట్లా అయితే రావచ్చు. ఇప్పుడంటే మనకు అది మొత్తం చీకటి ఉందని చెప్పని ఇప్పుడైతే వెళ్ళట్లేదు నేనైతే. ఇంకా ఇంకో రోజు అయితే నేను నెక్స్ట్ సండే అయితే వస్తాను, ఇక్కడ మొత్తం చూపిస్తాను అనమాట. ఇటు సైరౌండింగ్ మొత్తము, అంటే ఈ పక్క కూడా మొత్తము. ఇక్కడ జనరల్ గా ఒక సండే పూట ఎర్లీ మార్నింగ్ నుంచి వస్తే ఇక్కడ మంచి వాతావరణం అయితే ఉంటుంది, మంచి కూల్ వాతావరణం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా మస్తు ఫీల్ కూడా ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ చూడండి మొత్తం సెటప్ అంతా బాగుంటుంది. ఇప్పుడు నైట్ కాబట్టి సరిగ్గా కనపట్లేదు. యాక్చువల్గా అయితే నేనైతే ఇక్కడికి వచ్చి ఒక 10 years అయితే అవుతున్నది. 10 years తర్వాత అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను నేనైతే.
చూడండి ఇక్కడ కొండలు మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. ఇట్లా మనము రెడ్డమ్మ కొండ వీడియో కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఎవరైనా మిస్ అయ్యింటే మనకు రెడ్డమ్మ కొండ వీడియో వచ్చి మనకు ఐకార్ట్లో అయితే ఉంది, ఐకార్ట్లో అయితే చూసేయండి. తర్వాత ఇక్కడ నేను ఇన్ని రోజుల తర్వాత అయితే వచ్చాను. మనోళ్ళు ఎన్ని రోజులు అయిందో ఇక్కడికైతే వచ్చి ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మనోళ్ళకి అయితే షేర్ అయితే చేసేయండి. తో కనిపిస్తుంది కదా టెంపుల్ మొత్తం. మనకు అక్కడ దూరి ఇక్కడైతే వస్తాము. మీకు అక్కడ పైన ఒకసారి చూపించాను కదా గుహ ఉంటది, చుట్టూ దేవుని చుట్టూ అయితే తిప్పుకొని వస్తామని, అది ఇక్కడే అన్నమాట. మనకు ఇప్పుడైతే ఒకప్పుడైతే అసలు ఇక్కడ రోడ్డే లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం రోడ్ అయితే వేసేసిండ్రు. ఇక్కడైతే ఇంకా ఏదో కొత్తగా అయితే కడుతున్నారు. మనకి మొత్తం లైట్లు అయితే వేసిండ్రు చూడండి, ఈ పక్క మొత్తం అయితే వేసిండ్రు. మొత్తం టెంపుల్ వరకు అయితే ఉన్నాయి లైట్లు అయితే, కొంచెం హెవీగా కూడా వస్తున్నాయి. టెంపుల్ దగ్గర అయితే ఆ మండపానికి అయితే సూపర్ గా అయితే వేసిండ్రు అనమాట. చున్నీకి అయితే అద్భుతంగా అయితే అనిపించింది, అంటే క్యాక్ అయితే ఉన్నది నాకు చున్నీకి అయితే. ఇది చూడండి మొత్తం బండలు అయితే వర్షానికి అయితే పగిలిపోయాయి, అందులోనూ కొట్టకపోయాయి. జేసీబీ అయితే మొత్తం ఒలగొట్టేసిండ్రు. ఇదే అనమాట ఎంట్రీ, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి వర్షానికి అయితే. చూడండి మొత్తము, అంటే ఇంకా మొత్తం మళ్ళీ కొత్తగా అయితే వేస్తారు అనుకుంటా. ఇదంతా అయితే క్లీన్ అయితే చేసేస్తారు, అందుకని మొత్తము రెడీ అయితే చేస్తున్నారు. మనకైతే ఇక్కడైతే మొత్తం లైట్లు అయితే వేసేస్తున్నారు. చూడండి ఇక్కడైతే గోపురం ఉంది. మనకి ఇక్కడికైతే చాని బండ్లు కూడా అయితే వస్తాయంట. ఇక్కడ అన్నాలు కూడా అయితే పెడుతున్నారు, అన్నాలు కూడా అయితే బాగున్నాయి అంటే అందరూ చెప్పారు. ఇంకా మనం కూడా అయితే తినైతే చూద్దాము. అండ్ గైస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ గోపురం దగ్గర అయితే మంచిగా అయితే లైట్లు అయితే వేసిండ్రు. మనకు కింద అయితే వెల్కమ్ బోర్డు కూడా అయితే అదే పూలతో అయితే పొలమాలతో అయితే పెట్టారు. మనకు వచ్చేలకు భోజనాలు లేవు, ప్రసాదాలు ఒకటే మిగిలాయి. అన్నాలు అయితే ఇస్తుండ్రు. ప్రసాదం ప్లస్ ఒక వాటర్ ప్యాకెట్. ప్రసాదం మనకైతే పులిహారనా, ఇది ఏమంటారు, పెరుగన్నం. మనకైతే పెరుగన్నం అయితే పెట్టిండ్రు. సూపర్ గా అయితే ఉంది, టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. మన వాళ్ళు అయితే ఇంకా అయితే వచ్చేసారు. గైస్ ఇదండి, ఇదైతే స్టార్ట్ అయితే అయిపోయింది నాటకం అయితే. కనిపిస్తున్నారు చూడండి, డాన్స్ అయితే వేస్తున్నారు. నేను ఇప్పుడైతే దగ్గరకి అయితే వెళ్తున్నాను. గైస్ నాటకం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చానీ బండి కూడా అయితే అద్భుతంగా అయితే కట్టారు, అంటే చూడడానికి అయితే బాగుంది. చూడండి మీరు కూడా ఒకసారి అయితే. ఇక్కడ నల్లమంది కూడా కలుస్తున్నారు, అది కూడా అయితే చూడండి. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు, మనం వీడియో అయితే కవర్ చేస్తున్నాం.
గైస్ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే అయితే అందరూ లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే బాగుందని అయితే కామెంట్ అయితే పెట్టండి. మన వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి. యాక్చువల్లీ అయితే నేను ఈ రెక్కలకొండపల్లికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇన్నేళ్ళ నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అయితే రావడం అనమాట. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చింటే కామెంట్ అయితే చేయండి. రాకనుంటే ఈ వీడియో అయితే చూసి ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా చూడండి, వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేసేయండి. ఇంకో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు బై బాయ్.